బాలాపూర్ గణేశుడి విశిష్టత తెలపడానికి కార్యనిర్వాహకులు మనతో ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే. అసలు బాలాపూర్ గణేశుడిని ఏ ఇయర్‌లో నుండి పెట్టడం స్టార్ట్ చేశారు? అండ్ ఎక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయిందని చెప్పండి? అంటే బాలాపూర్‌లో ఫస్ట్ మొట్టమొదట 1980లో ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయకుడు మా ధూల్‌పేటలోని లక్ష్మీనారాయణ నుంచి తేవడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం మేము ఒక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందండి. వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా ఉండాలి. వినాయకుల్లో గానీ, వినాయక మండపంలో గానీ. మేము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వినాయకుడు ఏందంటే దివాన్‌పై కూర్చొని సింహంపై చేయేసి తలపైన శివుడు, శివునిపై పడిగలు, అదేవిధంగా చెవులు మూవ్ అయ్యే విధంగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాను వేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం మాత్రం మనము స్వర్ణగిరి ఆలయ నమూనాను వేయడం జరిగింది. గత సంవత్సరం మనం అయోధ్యలోని రామమందిర ఆలయ నమూనాను వేయడం జరిగిందండి. ఇప్పటివరకు మనం అరుణాచలం, తిరుపతి, శ్రీశైలం, కనకదుర్గ అమ్మవారి ఆలయ నమూనాను వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాను వేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ రాగానే ఇప్పుడు స్వర్ణగిరిలో ఫస్ట్ వెంకటేశ్వరం దర్శించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వెనుకకి మన గణేశుని దర్శించుకునే విధంగా మేము ప్రతి సంవత్సరం ఇది వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ స్వర్ణగిరి ఆలయ నమూనా ప్రత్యేకత. అలాగే సార్, వినాయకుడిని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? మండపాన్ని మొత్తం కూడా తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? అంటే మేము వినాయకుడు రెడీ చేయడానికి మాత్రం మనం ధూల్‌పేటలోని లక్ష్మీనారాయణ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. ఈ సెట్టింగ్ మాత్రం ఈ సంవత్సరం ఒక 1 మంత్ పట్టిందండి. 80 మెంబర్స్ డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఈ యొక్క కార్యక్రమం జరిగిందండి. ఇది షామీర్పేటలో వర్క్షాప్లో మా సుధాకర్ రెడ్డి డెకరేషన్ అతను చేయడం జరిగింది. కలకత్తా నుంచి వర్కర్స్ తెప్పించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అక్కడ 20 డేస్ ఈ రెడీ చేయడానికి పట్టింది. పెయింటింగ్ నుంచి రెడీ చేయడానికి. ఇక్కడ 10 డేస్ వర్క్, అంటే ఫిట్టింగ్ ఒక 10 డేస్ పట్టిందండి. ఇక్కడ బాలాపూర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది లడ్డు వేలం పాట. అంత క్రేజ్ ఎలా వచ్చింది సార్ లడ్డు వేలం పాట? అంటే ప్రపంచంలో ఎక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం లేదండి. ఫస్ట్ టైం 94లో ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. 450 రూపాయలకి వెళ్ళిన లడ్డు గత సంవత్సరం మనం 30 లక్షలు, 1000కి లడ్డు వెళ్ళిందండి. ఫస్ట్ సామాన్య అంతా రైతు కుటుంబం నుంచి ఉన్న వాళ్ళే తీసుకోవడం జరిగింది. ఆయన తర్వాత రాజకీయంగా ఉన్నవారు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, వివిధ రంగాల్లో ఉన్నవారు తీసుకోవడం జరిగింది. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే వారికి మంచి జరిగింది. అందుకని ఈ లడ్డు కొనడానికి కూడా చాలామంది ముందుకు రావడం జరిగింది. ఈ లడ్డు వచ్చిన అమౌంట్లో ఇప్పటివరకు 1,64,00,000 రూపాయలు మేము వివిధ గుడి ఆలయాల నిర్మాణానికి కానీ, ఆలయాల డెవలప్మెంట్సే కానీ, స్కూల్ షెడ్డే కానీ, మా విలేజ్ వరకు సీసీ కెమెరాలకు కానీ ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగిందండి. నిమజ్జనం రోజు ఎటువంటి సెలబ్రేషన్స్ అవన్నిటికి ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు అన్ని? అంటే శనివారం రోజు మన 6 తారీఖు ఈ యొక్క ఉదయం 5 గంటలకి ఇక్కడ పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. పూజ అనంతరం గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు అందరు కలిసి పూజ నిర్వహించడం జరుగుతుంది. అయిన తర్వాత ఇక్కడ నుంచి 6:30కి ఇక్కడ ఊరేగింపుగా బయలుదేరి ఊర్లో మొత్తం తిరిగి ప్రతి ఇంటి నుంచి కొబ్బరికాయలు కానీ, హారతి ఇవ్వడం కానీ జరుగుతుందండి. బొడ్రాయికి 9:30 వరకు రావడం జరుగుతుంది. 9:30 to 10కి మనం లడ్డు యాక్షన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అయిన తర్వాత 10:30 నుంచి 11కి షిఫ్టింగ్గా ఉంటుందండి. వినాయకుడు అక్కడ షిఫ్టింగ్ అయిన తర్వాత 11కి ఇక్కడ నుంచి విగ్రహం మనం ట్యాంక్ బండ్ వినాయక సాగర్కి బయలుదేరుతుంది. థ్యాంక్ యూ సార్.